40 ఏళ్ల తర్వాత ఆడవాళ్ళు పడే మానసిక అవస్థలు. 40 ఏళ్ల తర్వాత ఆడవాళ్ళ మౌనం ఎవ్వరూ పట్టించుకొని ఒక మానసిక యుద్ధం. పిల్లలకి స్కూల్ బస్ పంపి, భర్తకి బాక్స్ రెడీ చేసి, ఇంటి పనులు చూసే ఆమె ఇప్పుడు 40 దాటి ఒక్కసారిగా ఖాళీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఉన్నా తనలో ఆమె ఉండటం అనేది ఎప్పుడో మానేసింది. ఇంతకాలం వాళ్ళ కోసమే జీవించింది. ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న మిగిలింది. నేను ఎవరు? ఇప్పుడేం పెద్ద బాధలు లేకపోయినా మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు మెదులుతుంటాయి. ఎన్నో ముక్కలు ముక్కలుగా మారిపోయినటువంటి కలలు. తన గురించి ఎవ్వరూ అడగరు. నువ్వింకా ఏం చేయగలవు అనేది నిన్ను నీవే అడుగుతున్నటువంటి స్టేజ్ ఇది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్లకు అవసరం తగ్గింది. భర్త, ఇల్లు, బంధాలు ఇవన్నీ ఉన్నా తనలోని లోతు ఎవ్వరికీ కనిపించదు. మనస్సు మెల్లగా శూన్యంలోకి దిగుతుంది. ఎందుకంటే మనం సేవ చేయడానికి ఒక అలవాటు పడిపోయాం. ఒక పని చేయడానికి పడిపోయాం. బట్ నెవర్ లెర్న్డ్ హౌ టు లివ్ ఫర్ అవర్ సెల్స్. అంటే మన కోసం మనం ఎలా జీవించాలి అన్నది మాత్రం నేర్చుకోలేదు. ఇక్కడ విల్ గో త్రూ సైకలాజికల్ ఇన్సైట్. అసలు ఇది ఒక సైకలాజికల్ స్టేట్లోకి ఉండిపోతాం. దాన్ని మిడ్ లైఫ్ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అంటే మధ్య దశలో మనకు గుర్తింపు క్రైసిస్లో ఉండడం. అంటే ఈ దశలో మహిళలు తమ పాస్ట్, వాళ్ళ యొక్క ఐడెంటిటీని కోల్పోతారు. మదర్, వైఫ్, కేర్ గివర్ అన్న టైటిల్స్ మెన్నగా వాటి యొక్క మీనింగ్స్ కోల్పోతూ ఉంటాయి. ఇక్కడ ఆవిడలో ఇండివిజువాలిటీ మళ్ళీ పుట్టాలంటే ఇప్పుడు మళ్ళీ ఆమెకు చాలా ధైర్యం కావాలి. రైట్? హార్మోనల్లో మార్పులు, అంటే మెనోపాజ్ స్టేట్, సామాజికమైనటువంటి ఒత్తిడి. ఇప్పుడేం చేస్తావు, మొదలు పెడతావా, అంత అవసరమా అన్నటువంటి సొసైటీ కామెంట్స్, శారీరక మార్పుల వల్ల వచ్చే బాడీ ఇమేజ్ ఇన్సెక్యూరిటీస్, ఇవన్నీ కలిపి ఆమె మనసులో లో కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వర్త్ మీద డౌట్ అండ్ ఎమోషనల్ లోన్లీనెస్ను పెంచుతూ ఉంటాయి. మరి వీటి నుంచి ఎలా బయటపడాలి? హీలింగ్ ఏంటి? సొల్యూషన్ ఏంటి? నిజం ఏంటంటే ఇప్పుడు మాత్రమే అసలైనటువంటి జీవితం మొదలవుతుంది. బికాస్ దిస్ ఈస్ ద టైమ్ షీ ఫైనలీ హ్యాస్ ఎ ఛాన్స్ టు లివ్ ఫర్ హర్ సెల్ఫ్. ఒక కొత్త అభిరుచిని మొదలుపెట్టడం, ఫిట్నెస్ పైన ఫోకస్ చేయడం, ఒక థెరపీ లేదంటే ఒక ఉమెన్ సర్కిల్లో చేరి ఓపెన్ అవి మాట్లాడడం, ట్రావెల్ చేయడం, రాయడం, కొత్తగా నేర్చుకోవడం. ఈ వయస్సుని ఒక పునరావిష్కరణకు పరిణతి చెందేటువంటి దశగా గుర్తించడం. ఆల్వేస్ రిమెంబర్, 40 తర్వాత జీవితానికి పులి స్టాప్ కాదండోయ్, సెమీకోలన్. ఆగి ఊపిరి పీల్చుకొని కొత్త దారిలో నడవడానికి మనకున్నటువంటి గొప్ప అధ్యాయం, గొప్ప సమయం. ఆల్వేస్ రిమెంబర్, నీ జీవితానికి నువ్వే కథానాయిక. ఇప్పుడు కథ మారాలంటే కలం నీ చేతిలోకి రావాలి. రైట్? సో ఆల్ ది బెస్ట్ 40 and above women. Thank you.